ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి భక్తుడైనటువంటి యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని ధ్యానించుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక పదం ఉందండి. ఏమిటి ఆ పదం అంటే మీ లోపల నాటబడి. ఏమి నాటబడింది? ఎవరు నాటారు? చదువుకున్న వాక్య భాగం ప్రకారం అండి ఏమి నాటబడింది? దేవుని వాక్యము నాటబడింది. ఎవరు నాటారు? దేవుడే నాటారు. ఎక్కడ నాటారు? మన హృదయంలో. అటువంటి వాక్యము ఎటువంటి శక్తి కలదంట? మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి అంట. ఈ లోకంలో ధనం చాలా బలమైంది. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు చాలా బలమైనవి. ఇటువంటి బలమైనవి ఏవి కూడా నరకపాలు కాకుండా మన ఆత్మను ఆపగలవండి. కానీ మన ఆత్మను రక్షించగలిగేది అంటే ఎక్కడి నుంచి రక్షిస్తుందంటే నరకం నుండి రక్షించగలిగేటువంటి శక్తి గల వాక్యం. ఏమంటానండి? వాక్యానికి ఏముందంట? శక్తి ఉందంట. ఆ శక్తి నుండి మనం పొందుకునేటువంటి మేలు ఏంటంటే ఇదిగో నరకం నుంచి తప్పించబడతాం, మన ఆత్మ రక్షించబడుతుంది. మీలో నాటబడినటువంటి మీ ఆత్మను రక్షించగలిగేటువంటి శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. కోపంతో అంగీకరించకూడదా? కంగారు అంగీకరించకూడదా? ఆవేశంతో అంగీకరించకూడదా? ఎలాగా? కోపంతో కాకుండా, కంగారుతో కాకుండా, ఆవేశంతో కాకుండా ఎలాగా అంగీకరించమన్నాడు? సాత్వికముతో, నెమ్మది కలిగి ఉండి అంగీకరించమంటున్నాడు. అలా అంగీకరిస్తున్నారండి ఈరోజు. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించేటువంటి అనుభవం మనకుందా? కంగారుగా వాక్యం వినేవారు ఒకరు, నెక్స్ట్ ఆవేశంతో వాక్యం వినేవారు ఒకరు, నాకు నచ్చింది ఎప్పుడు వస్తుందా తప్పట్లు కొడదామనేవారు ఒకరు. ఈ విధంగా వాక్యాన్ని విని అంగీకరిస్తున్నారు. కానీ సాత్వికంతో, మృదు స్వభావంతో, ఒక నెమ్మది అయినటువంటి స్థితిలో వాక్యాన్ని అంగీకరించాలి అని దేవుడు చెప్తున్నాడు. అదే సాత్వికముతో మీరు వాక్యాన్ని అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలంటే అది మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించగలిగేటువంటి వాక్యం అని చెప్తున్నాడు అన్నమాట. అంటే వాక్యం వినేటప్పుడు మనం చాలా ఎలా ఉండాలండి? జాగ్రత్తగా సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును చూడండి సాత్వికముతో వినమన్నాడు దేవుడు, సాత్వికంతో అంగీకరించమన్నాడు. సరే, అలా సాత్వికంతో వాక్యం విని అంగీకరించాము. అంగీకరించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చెప్తున్నాడు దేవుడు 23వ వచనంలో, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి. చూడండి, చక్కగా వింటున్నాడు, దీని మీదే తన మనసును నిలిపాడు. అయినప్పటికీ కూడా ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము అంటే వాక్య ప్రకారము ప్రవర్తింపని వాడైతే
వాడు అద్దంలో తన సహజ ముఖమును చూడండి, వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మరిచిపోయేటువంటి మనుష్యుని పోలి ఉన్నాడు. అంటే మనం సాత్వికంతో వాక్యం అంగీకరించాలని దేవుడు చెప్పాడు, అదొక స్టెప్. సాత్వికంతో వాక్యం అంగీకరించిన తర్వాత రెండో స్టెప్ ఏంటి? ఆ వాక్య ప్రకారము ప్రవర్తించాలి. నువ్వు ఎంత చక్కగా గంట చెప్పినా, 2 గంటలు చెప్పినా, 3 గంటలు చెప్పినా వాక్యం సాత్వికంతో విని అంగీకరించి నువ్వు వాక్య ప్రకారము నడుచుకోలేదనుకో, అది ఏ సహజ ముఖమును చూసుకొని మరలా పక్కకు వెళ్ళి దాన్ని మర్చిపోయేవాడి కింద ఉంటుందంట. అంటే వాక్యం వింటున్నాం, దాని ప్రకారం ప్రవర్తించాలని మర్చిపోతున్నాం. ఏంటండి? వాక్యం వింటున్నాం కానీ దాని ప్రకారం ప్రవర్తించాలని మర్చిపోతాం. ఏమంటే ఎవరైనా సరే అద్దంలో మొహం చూసుకొని తన మొహం ఎలా ఉందో మర్చిపోతారా? లేదా? మర్చిపోరు. ఎలా ఉంటుందో మొహం కొంతసేపటి వరకు మనకి గుర్తు ఉంటుంది. మరి ఈ విషయంలో మర్చిపోవడం లేదు, వాక్యం విషయంలో. ఆ వాక్యం ఎటువంటిదంట? మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి గలటువంటి వాక్యంలో మరుపు ఎందుకు వస్తుందండి? మరుపు ఎందుకు వస్తుంది? వాక్యం విన్నామని తెలుసు, ఆ వాక్య ప్రకారం జీవించాలని మర్చిపోతున్నాం అంట. అదే అడుగుతున్నాడు దేవుడు. ఎవడైనా తన సహజ మొహమును అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళి మర్చిపోతాడా? మర్చిపోడు. మరి వాక్య విషయంలో ఎందుకు మర్చిపోతారు? వాక్యం విని సాత్వికంతో మరలా ప్రవర్తించాలి వాక్య ప్రకారం అని ఎందుకు మర్చిపోతున్నారని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ వాక్యం ఎటువంటి శక్తి కలదంట? మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి కలిగేటువంటి వాక్యం. మరి సంఘాల్లో ఈరోజు ఇటువంటి వాక్యమును జాగ్రత్తగా వింటున్నారండి. చాలా బహు తక్కువ మంది మాత్రమే వాక్యం మీద దృష్టి నిలుపుతారు. మిగతా వారందరికీ కూడా వాక్యం ఏమవుతుందంటే వెక్కసం అయిపోతుంది. ఏమైపోతుందండి? వెక్కసము అయిపోతుంది. ఇమడడం లేదు వాళ్ళకి. ఈరోజు మన ధ్యానాంశం కూడా అదేనండి. వాక్యం ఎందుకు వెక్కసం అవుతుంది? ఏంటండి? వాక్యం ఎందుకు వెక్కసం అవుతుంది? వెక్కసము అంటే ఏంటి? లోపల ఇమడడం లేదు. వాక్యం ఏంటి? మన హృదయంలో ఇమడడం లేదు, వెక్కసం అయిపోతుంది. ఈరోజు మన ధ్యానాంశం కూడా అదే. వాక్యం ఎందుకు వెక్కసం అయిపోతుంది అని మనం ఆలోచిస్తే దానికి ముందు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం మందిరంలో కూర్చున్న తర్వాత మన మనస్సును సిద్ధపరచుకోకపోవడం వల్ల. ఎందుకండి? మన మనస్సును సిద్ధపరచుకోకపోవడం వల్ల మనకి వాక్యం అనేది వెక్కసం అయిపోతుంది. వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఇదిగో బోధకుడు గంట సేపు చెప్తాడు, గంట సేపు నేను నా మనస్సును వాక్యం మీదే కేంద్రీకరించాలి అని మీరు ముందు ఫిక్స్ అవ్వండి. మనసును సిద్ధపరచుకోండి. మీ మనసు మీరు చెప్పిన మాట వింటుంది. మీరు ముందు ప్రిపరేషన్ లేకుండా మనసును సిద్ధపరచుకోకుండా కూర్చున్నారనుకో, ఏమవుతుంది? ఆటోమేటిక్గా అర్పవాది మిమ్మల్ని ఏం చేస్తుంది? పక్కకు తీసుకువెళ్ళిపోతుంది. ఈనాడు మందిరంలో కూర్చున్న అనేకులు వాక్యం ఎందుకు వినడం లేదంటే, మొదటగా వారు చేయవలసినటువంటి పని చేయడం లేదు. మరి మొదటగా వారు చేయవలసిన పని ఏంటంటే వారి మనస్సును సిద్ధపరచుకోవడం. అంటే ఏమీ సిద్ధపరచుకోకుండా ఏదైనా ప్రయాణం మొదలు పెడతామా? ఏమీ సిద్ధపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతామా? మరి ఏమీ సిద్ధపడకుండా మరి మందిరానికి ఎలా వచ్చేస్తామండి? ఏమి సిద్ధపరచుకోవాలంటే ముందుగా వాక్యం పట్ల మన మనస్సును సిద్ధపరచుకోవాలి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం.
చూడండి, ఇర్మియా గ్రంథం, ఇందులో నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును, వారు వినుటకు. చూడండి ఏమంటున్నాడు దేవుడు, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు. ఎందుకు వినలేకపోతున్నారంట? వాక్యాన్ని ఎందుకు వినలేకపోతున్నారంట? మనస్సును సిద్ధపరుచుకోకపోవడం వలన వాక్యాన్ని వినలేకపోతున్నారు. దేవుడు చెప్తున్నాడా లేదా? ఇదో ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఎందుకు వినలేకపోతున్నారంటే తమ మనస్సును సిద్ధపరుచుకోకపోవడం వలన. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రోజు మనం అదే స్థితిలో ఒకవేళ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించండి. వాక్యం దగ్గర కూర్చుంటున్నాము, కానీ మన మనస్సును సిద్ధపరచుకోలేకపోతున్నామేమో. ఒక్కసారి మనకి మనమే ఏం చేసుకోవాలంటే ఆత్మ పరిశీలన అనేది చేసుకోవాలి. చూడండి, సేవకుడు చూస్తుంటే, బోధకుడు చూస్తుంటే అందరూ చక్కగా వింటున్నట్టే ఉంటుంది, కానీ వారి మనసు మాత్రం లోక సంచారం చేస్తూనే ఉంటుంది. ఎందుకు దానికి కానంటే దేవుడు చెప్పాడు కదా, ఇదిగో వారు మనసును ఏం చేశారంట? సిద్ధపరుచుకోలేదంట. సరే, మనసును సిద్ధపరుచుకుని సైతం నువ్వు కూర్చున్నా సరే చెప్పబడుతున్నటువంటి వాక్యంలో గద్దింపు మాటలు నీకు వెక్కసొమ్ము. ఏంటండి? ఎటువంటి మాటలు? గద్దింపు మాటలు నీకు వెక్కసం అయిపోతాయి, నీకు నచ్చో. నీకు ఎప్పుడూ కూడా ఏం కావాలంటే మేలు గురించి చెప్పేటువంటి మాటలు, లాభాపేక్ష గురించి చెప్పేటువంటి మాటలు, ఇటువంటి మాటలే నీకు అవసరం అవుతాయి అన్నమాట. కానీ గద్దింపు మాట వస్తే నీకు అది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నువ్వు దిద్దుబాటుని కోరుకోవడం లేదు. దీని ద్వారా మనం మన బ్రతుకుని దిద్దుబాటు చేసుకుంటామండి. గద్దింపు మాట పెట్టే కదా. ఆశీర్వాదంపు మాట వల్ల ఎప్పుడన్నా బ్రతుకు దిద్దుబాటు అవుతుందండి? అవుతుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవ్వదు. ఒక మేలు జరుగుతుందనే మాట వల్ల మన బ్రతుకు దిద్దుబాటు అవుతుందా? అవ్వదు. కానీ గద్దింపు మాట వల్ల ఏమవుతుందండి? ఖచ్చితంగా మన బ్రతుకుని దిద్దుబాటు చేసుకునే వాళ్ళగా మనం ప్రవర్తిస్తాం గద్దింపు మాట వల్లనే. కానీ దిద్దుబాటు చేసుకోవాలి, మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలని మనసు లేని వారు ఏం చేస్తారంటే వాక్యమును అంగీకరించలేరు, వాక్యమును వినరు. ముఖ్యంగా వాక్యంలో వచ్చేటువంటి గద్దింపు మాటలని అస్సలకే వినరు. వాక్యం ఎందుకు వినడం లేదంటే వీరు ఇదిగో మనసును సిద్ధపరిచారు కాబట్టి వారికి నచ్చిన విధంగా వాక్యం రావట్లేదు. ఏంటంటే వారికి నచ్చిన విధంగా వాక్యం రావడం లేదు. గద్దించే మాటలు, సుత్తుతో కుట్టినటువంటి మాటలు, ఇటువంటి మాటలు రావడం వల్ల వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుబాటు చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ వాక్యం వారు వినలేరు. అది దేవుడు చెప్పారండి. కీర్తన గ్రంథం 50వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన 17వ వచనం చూడండి. దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? నీవు నా మాటలను చూడండి వెనకకు త్రోసి వేసితివి. ఎందుకు దేవుని మాటలను వెనక్కి తోసారంట? ఎవరైనా మనకు మంచి చెప్తుంటే మనం ఏం చేస్తాం? చెప్పేలేవయ్యా, మాకు తెలియదు ఏంటో మాత్రం అంటే వాడి మాటను ఏం చేసినట్టు? మనం వెనక్కే తోసివేసినట్టు. అలాగే దేవుడు మనకి గద్దింపు మాటలు ఎందుకు చెప్తున్నాడంటే ఇదిగో నీ ప్రవర్తనని దిద్దుకోవాలని. మరి ప్రవర్తన దిద్దుకోవాలని ఆ ఐడియా లేని వాళ్ళు, ఆ ఉద్దేశం లేనివారు ఏం చేస్తారండి? గద్దింపు మాటలని పట్టించుకోరు. దిద్దుబాటు వారికి అసహ్యం. ఏంటి? అసహ్యం. ఇదిగో దేవుడు అడుగుతున్నాడు లేదు? ఒకసారి చదవండి మళ్ళీ అదే వచనాన్ని. దిద్దుబాటు నీకు అసహ్యము కదా?
వెనకకు త్రోసెదవు. మరి ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం? మనలో ఇంకా లోపం ఏదైనా ఉందో అని తెలుసుకొని దాన్ని దిద్దుకోవడానికి వస్తున్నాం, అంతేనండి. లేదా ఆశీర్వాదాల గురించా? దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? దేనికోసం వస్తున్నాం? దేవుని వాక్యం ఎటువంటిది? మెడిసిన్ లాంటిది. మెడిసిన్ దగ్గరికి నీకు ఎందుకు వస్తున్నావు? నీలో ఏదో రోగం ఉంది కాబట్టి. ఏంటి ఆ రోగం? పాపం అనేటువంటి రోగం. సరైనటువంటి ప్రవర్తన లేకపోవడం ఒక రోగం. దీని గురించి నువ్వు వాక్యం దగ్గరికి వస్తున్నావు. మరి సరి చేసుకోవాలా లేదా? దిద్దుకోవాలా లేదా? ఈ మెడిసిన్ సరిగ్గా వాడాలా లేదా? ఖచ్చితంగా వాడాలి. మరి వచ్చి మెడిసిన్ వాడకపోతే రోగం తగ్గుతుందా? నేను దిద్దుకోను, ఏదో ఆశీర్వాదపు మాటలు వినేసి వెళ్ళిపోతాను, ముగింపు దీవెన ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోతానంటే కుదురుతుందా? అందుకే అడుగుతున్నాడు దేవుడు, దిద్దుబాటు నీకు అసహ్యమయ్యింది, నీ బ్రతుకుని దిద్దుకోవడానికి నీకు అసహ్యమైంది. అందుకే నా మాటలను ఏం చేసావంటే నువ్వు వెనకకు త్రోసేసావు. చూడండి, మనసును సిద్ధపరచుకోవడం ఒక స్టెప్ అయితే, దాన్ని సిద్ధపరచుకొని సాత్వికంతో వాక్యం వింటున్నా సరే మన మనసులో దిద్దుకోవాలి, నా ప్రవర్తన దిద్దుకోవాలి అనే ఆలోచన లేకపోతే వాక్యం మన చెవులకు వినపడుతుంది కానీ మన హృదయాంతరంగాలకు తాకదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాకదండి. అందుకే దేవుడు చెప్పాడు, దిద్దుబాటు నీకు అసహ్యమైంది కాబట్టి నా మాటలు నువ్వేం చేసావు? వెనుకకు త్రోసివేసావు. సరే, దిద్దుబాటు కూడా మనకి మంచిగా అనిపించి నేను ఎలాగైనా సరే దిద్దుకోవాలి అని నిర్ణయం తీసుకుంటారు కొంతమంది. ఎలా అండి? వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిస్తారు, నెక్స్ట్ మనసును సిద్ధపరుచుకుంటారు, చక్కగా కూర్చుంటారు. సరే, చెబుతున్నటువంటి గద్దెంపు మాటను అంగీకరించి దాని ప్రకారం ప్రవర్తన దిద్దుకోవాలనే ఒక తీర్మానం చేసుకుంటున్నారు ఎప్పుడు? వాక్యం వింటున్నప్పుడు. కానీ బయటికి వెళ్ళగానే వారి హృదయంలో ఒకటి చేరతాయి. ఏంటంటే గర్వాహంకారాలు. ఏంటండి? వాక్యం విని బయటికి వెళ్ళగానే ఏమవుతుంది? గర్వాహంకారాలు వారి హృదయంలో ఖచ్చితంగా చేరతాయన్నమాట. ఇలా గర్వాహంకారాలను వారి హృదయంలో ఉంచుకున్న వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యాన్ని వినలేరు. బైబిల్ చెప్తుంది, నాశనముకు ముందు ఏమి నడుస్తుంది అంటండి? గర్వము నడుస్తుందంట. మనం నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే గర్వం అండి. వాక్య విషయంలో గర్వం ఎలా ఉంటుంది చెప్పనా? దైవజనుడు చెప్తుంటే ఈ మాట వినేసిందే కదా, ఈ మాట నాకు తెలిసిందే కదా, ఎప్పుడూ చెప్తుందే చెప్తున్నారంటే అర్థం ఏంటి? దేవుడు నీకు చెప్పిందే చెప్పిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆ విషయంలో ఇంకా నువ్వు తప్పిపోతున్నావని. ఏంటి? ఏమండి, వచ్చిన సీరియల్ మరలా వస్తే ఎంత భాగ్యం అని చూడడం లేదా? వచ్చిన సినిమా మరలా వస్తే ఎంత భాగ్యమో అని చూడడం లేదా? చూస్తున్నారా లేదా? చూస్తున్నారు. మరి వచ్చిన వాక్యమే, చెప్పిన వాక్యం మళ్ళీ చెప్తే ఎందుకండి వినరు? ఇదిగో నాకు ఈ వాక్యం తెలుసు, ఈ మెసేజ్ నేను వినేశాననే ఒక గర్వం, ఒక అహంకారం. నీకు తెలిసినా సరే దేవుడు ఎందుకు రప్పిస్తున్నాడో మళ్ళీ నీ దగ్గరికి అనేది ఆలోచించలేకపోతున్నావు. ఇలా వాక్యం పట్ల అంతా నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, వాక్యంలో ఈదేశాను, వాక్యాన్ని తాగేశాను, వాక్యం నరనరాలా నాకు పట్టేసింది అనే గర్వాన్ని ప్రదర్శించిన వారు ఎటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని వినలేరండి. వాక్యం నేను ఎంత నేర్చుకున్నా సరే చాలా తక్కువే నేర్చుకున్నాను. చాలామంది దైవజనులు చెప్తారు కదా, మీరు ఎంత నేర్చుకున్నా వాక్యం సముద్రం నుంచి ఒక స్పూన్ నీరు తీసినట్టేనంట. కానీ కొంతమంది ఉంటారండి, వారు అలా అనుకోరు. నేను పండిపోయాను దేంట్లో? దేవుని వాక్యంలో పండిపోయాను. నేను మొత్తం అంతా కూడా జీర్ణించేసుకున్నాను. దేన్ని? వాక్యాన్ని. ఉగ్గు పాలతో నేను ఏం నేర్చుకున్నాను? వాక్యాన్ని నేర్చుకున్నాను. ఇటువంటి గర్వాహంకారాలు కలిగిన వారు ఎదుటివారు చెప్తుంటే అసలుగా వినరు. మీరు ఎప్పుడైనా గమనించండి, వాక్యం బాగా చెప్పేవారు కానీ వాక్యం
బాగా చదివేవారు కానీ ఎదుటివారు చెప్తున్నప్పుడు వినరండి. ఎందుకు వినరు? నాకు తెలుసు కదా, నాకు తెలుసు కదా. ఇటువంటి గర్భాహంకారాలు వాక్య విషయంలో కూడదు. ఎందుకంటే చిన్న పిల్లవాడు చెప్పినా సరే దాన్ని మనం వినాలి. అదే సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించడం. చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట దేవుని మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి ప్రవక్త అంటాడు, మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున ఆ నేత్రము బహుగా చూడండి, వాక్యము వినని కారణంగా ఏమవుతుందండి? మన బ్రతుకులు నాశనం అయిపోతాం. అనేకుల చేత కంట తడి పెట్టిస్తున్నాం. ఏమండి, ఎంతో మంచి వాక్యం చెప్పానండి, ఎంతో మంచి వాక్యం చెప్పాను. ఏంటంటే ఒక్కరు కూడా వినలేదు. అటు ఇటు తిరిగారు, ఇటు దిక్కులు చేసుకున్నారు. మధ్యలో లేచేవారు ఒకరు, వెళ్ళేవారు ఒకరు, వచ్చేవారు ఒకరు అని అనేక మంది దైవజనులు చెప్పడం మనం వినలేదండి. విన్నామా లేదా? అంటే దైవజనులను బాధ పెడుతున్నాం మనం వాక్యాన్ని సరిగ్గా వినకపోవడం వల్ల. దానికి కారణం ఏంటి? గర్వాహంకారాలు. ఏంటండి ఒకసారి మళ్ళీ చదవండి వాక్యం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి చాలండి నేను చాటున ఏడ్చుదును. చక్కని వాక్యం చెప్తాడు దైవజనుడు. విననొల్లని సంఘం. ఎంతమంది ఆవేదన అండి ఈరోజు, ఎంతమంది దైవజనులు ఆవేదన అండి. పైకి చెప్పుకోరు కానీ ఎంతమంది బాధపడుతున్నారు చూడండి. అక్కడ నేను చాటున ఏడ్చేదని. ఎంత చెప్తున్నా వీరు మాట్లాడడం లేదేంటి, ఎంత చెప్తున్నా వీరికి అర్థం కావడం లేదేంటి అని బాధపడే దైవజనులు చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన హృదయము గర్వాహంకారాలతో నిండిపోయింది. నాశనముకు ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుందంట. వాక్యం దగ్గర నాకు తెలుసు అనే స్వభావం నీకు వచ్చిందంటే ఖచ్చితంగా నీ పతనం అక్కడే మొదలయ్యింది. నాకు వాక్యం ఇంకా తెలియాలి. ఏమో నేనేమో తప్పు చెప్తున్నానేమో. ఒకవేళ తప్పు చెప్పిన తప్పును అంగీకరించే స్వభావం మనకే ఉండాలి. నేను చెప్పిందే కరెక్టు, దానికి తిరుగులేదు. ఏమో నువ్వు చెప్పేది అనేక సందర్భాల్లో కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది తప్పు అవ్వచ్చు. కానీ దాని సాత్వికంతో, ఆ తప్పుని సాత్వికంతో అంగీకరించేటువంటి మనసు నీకు ఉండాలి. అలా నువ్వు అంగీకరించడం లేదంటే నీ హృదయంలో ఏముంది? ఉన్నారా లేదా అటువంటి వారు ఈరోజు? నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పేవారు ఉన్నారా లేదా? ఇటువంటి వారంటండి వాక్యాన్ని అసలుగా వినరంట. వాక్యం వారికి ఏమవుతుందంట? వెక్కసం అవుతుందంట. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, కొంతమంది ఏంటంటే వారి స్వభావరీత్యా వారికి అసత్యమే ఇష్టం. ఏమిష్టం అండి? అసత్యమే ఇష్టం. అసత్యాన్ని ఏ విధంగా అయినా సరే వ్యాప్తి చెయ్యాలి అనే ప్రయత్నంలో వారు ఏం చేస్తారంటే సత్యాన్ని అడ్డగిస్తారు. ఏం చేస్తారు? ఇలా అసత్యాన్ని వ్యాప్తి చెయ్యాలి అని ఆలోచించి సత్యాన్ని అడ్డగించే వారికి వాక్యం మీరు ఎంత చెప్పండి, వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం వినరు. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు అనే సత్యాన్ని ఏం చేస్తున్నారు? అసత్యంగా చెప్తున్నారా లేదా? ఆ అసత్యాన్ని
ప్రపంచమంతా వ్యాపింప చెయ్యాలని వారు కంకణం కట్టుకున్నారా లేదా? అంటే అసత్యాన్ని వ్యాపింప చెయ్యాలనే ఉద్దేశం ఉన్నవారు సత్యాన్ని ఏం చేస్తారు? అడ్డగిస్తారు. ఏం చేస్తారండి? సత్యాన్ని అడ్డగిస్తారు. అటువంటి వారికి మీరు ఎంత చెప్పండి, అది కాదు మీరు అర్థం చేసుకుంది తప్పు, అసలైంది ఇది అని మీరు ఎంత చెప్పండి, ఎంత చెప్పండి, వారు వినరు. అలాగా కొంతమంది మనలో కూడా వాక్యాన్ని వారు అర్థం చేసుకున్న పద్ధతి ఒక రకంగా ఉంటుంది. నేను అర్థం చేసుకునేటువంటి పద్ధతే సరైనది. వాడు అసత్యాన్ని అర్థం చేసుకున్నా సరే ఏమంటాడు? నేను అర్థం చేసుకున్నదే సరైంది. ఎవరైనా వచ్చే వారికి వాక్యంలో సత్యం ఇది బాబు, నువ్వు అర్థం చేసుకుంది పొరపాటుగా అర్థం చేసుకున్నావంటే సత్యాన్ని వారు ఏం చేస్తారండి? అడ్డగిస్తారు. అటువంటి వారి మీద దేవుడి యొక్క ఉగ్రత ఎలా ఉంటుంది తెలుసా? రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దేని చేత అంటే నీతిని అనుసరించక, అది నీతి అని తెలిసినా కూడా దుర్నీతితో ప్రవర్తిస్తూ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. చూడండి, అంటే సత్యమును అడ్డగిస్తుంటే వారిలో ఏముందంటే భక్తిహీనత ఉందంట. ఏముందంటే భక్తిహీనత ఉందంట. రక్తహీనత ఉంటే ఏమవుతుందండి? రక్తహీనత ఉంటే ఎనిమియా అంటారు అనుకుంటా. రక్తహీనత ఉంటే ఏమవుతుంది? మనుషుల యొక్క ప్రాణం పోతుంది. అప్పుడు రక్తహీనతను పోగొట్టుకోవడానికి ఏం తీసుకుంటాం? బలమైనటువంటి ఆహారం తీసుకుంటే రక్తహీనత పోతుంది. మరి భక్తిహీనత ఎలా పోతుంది? దానికి కూడా దేవుడు ఏం చెప్పాడు? బలమైనటువంటి ఆహారాన్ని తీసుకోమన్నాడు. ఏంటది ఆ బలమైనటువంటి ఆహారం? వాక్యము. కానీ ఎవరికి పొరపాటున తెలియక భక్తిహీనతలో ఉన్నవారికి బలమైనటువంటి ఆహారమైనటువంటి వాక్యం పనికి వస్తుంది. కావాలని చేసేవారికి ఆ వాక్యం చెవికెక్కినా మనసుకు ఎక్కదు. అందుకే దుర్నీతి చేత అన్నాడు దేవుడు, చక్కగా రాయించాడండి. దుర్నీతి చేత సత్యమును అడ్డుకునే వారి మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి, చూడండి, పరలోకం నుండి దిగి వస్తుందంట. ఏమొస్తుంది దిగి? దేవుని యొక్క కోపం. ఎందుకు వస్తుంది? దుర్నీతి చేత కావాలని అసత్యాన్ని వ్యాపింప చెయ్యాలని సత్యాన్ని అడ్డుగిస్తున్నారంట. అంటే కావాలని చెయ్యడు. ఇటువంటి వారి మీద దేవుని కోపం పరలోకం నుండి దిగి వస్తుందంట. అంటే వారు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నారండి. దేవుని కోపం ఒకసారి నోవాహు దినముల్లో పరలోకం నుండి దిగి వచ్చింది. ఏమైంది? మొత్తం జలప్రళయం ద్వారా సమస్త ప్రజలు నాశనం అయిపోయారు. సొదొమ గొమొర్రాల్లో అగ్ని గంధకాల రూపంలో దేవుని కోపం దిగి వచ్చింది. ఏమైంది? ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలన్నీ భస్మీపటలం అయిపోయాయి. ఇప్పుడు దేని మీద వస్తుందంట? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు ప్రతి మనుష్యుని మీద పరలోకము నుండి దేవుని కోపం దిగి వస్తుంది. ఎవరన్నా తాళగలరండి? ఆ దేవుని కోపానికి ఎవరైనా తాళగలరా? మరి రాయించాడా దేవుడు? అలా వస్తుంది, నువ్వు కావాలని సత్యాన్ని అడ్డుకుంటే అటువంటి ఉగ్రత నీ మీదకు వస్తుందని రాయించాడా? అది చదువుతున్నారు. అయినా సరే లెక్కలేనటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు గద్దించినను మారినవాడు మరి హఠాత్తుగా నాశనం ఆగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనము ఆగును. వీరందరూ కూడా ఇదే లిస్టులో ఉంటారండి. హఠాత్తుగా నాశనం అయిపోయేటువంటి
లిస్టులో ఉంటారు. ఎవరు? సత్యమును అడ్డగించేవారు. ఈ సత్యమును అడ్డగించేవారు ఎటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని వినరు. అబద్ధ బోధకులు అందరూ కూడా మీరు సత్యవాక్యం ఎంత చెప్పండి, ఆ సత్యవాక్యాన్ని వినరు. వారి సత్యాన్ని అడ్డగించే వారి కిందనే ఈ అబద్ధ బోధకులు ఉంటారు. అందుకే యేసుప్రభువు వారు ఇచ్చించరా లేదా? వారు ఏ చర్మం కప్పుకొని వస్తారంట? గొర్రె చర్మం కప్పుకొని వస్తారంట. కానీ వారి స్వభావం ఎటువంటిదంట? కోడేలు స్వభావం. నిన్ను తినేద్దామనే చూస్తారు. ఏం చేస్తారు? నిన్ను తినేద్దామనే చూస్తారు, నిన్ను నాశనం చేద్దామనే చూస్తారు, సత్యాన్ని అడ్డగించాలనే చూస్తారు. చూడండి, సత్యాన్ని అడ్డగించే వరకు కూడా వాక్యం ఏమవుదండి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం వారి హృదయాంతరంగాలనే తాకదు. పైగా వారు పొందుకునేటువంటి బోనస్ ఏంటి? పరలోకం నుండి దేవుని యొక్క కోపాన్ని వారు పొందుకుంటారు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా కొంతమంది ఉంటారండి, చర్చికి చక్కగా వస్తారు, సాత్వికంతో వాక్యం వింటారు, మనసును సిద్ధపరుచుకుంటారు. ఆ మనసు సిద్ధపరచబడినటువంటి మనసులో నుండి గర్వాహంకారాలని దిద్దుబాటు లేనటువంటి ఆ హృదయాన్ని, ఈ రెండింటిని కూడా తీసివేసేస్తారు. కానీ వారు ఇదంతా ఎందుకు చేస్తారంట? మనుష్యుల మెప్పు కోసం. ఎందుకు చేస్తారంటే సాత్వికంతో వాక్యాన్ని అంగీకరిస్తున్నారంట, మనసు సిద్ధపరచుకుని కూర్చుంటున్నారంట, మనసులోంచి గర్వాహంకారాన్ని తీసేస్తున్నారంట, దిద్దుబాటు చేసుకోకూడదు అనే స్వభావాన్ని కూడా తీసేస్తున్నారంట. కానీ ఇదంతా ఎందుకు చేస్తున్నారంట? దేవుడి యొక్క మెప్పు కోసం కాదు, మనుషుల యొక్క మెప్పు కోసం. ఉంటారా లేదా? వీరికి ఎటువంటి పరిస్థితుల్లో వారి జీవిత పర్యాంతం కూడా మనుషులు మెప్పు కోసం చూసావంటే వాక్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీ హృదయాన్ని తాకదు. వాక్యం నీకు ఖచ్చితంగా దక్కసం అవుతుంది. యోహాను సువార్త సరేండి. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించుదురు. చక్కగా పాడాను, ఇంకా తప్పట్లు కొట్టడం లేదేంటి? చక్కగా చెప్పాను, ఇంకా తప్పట్లు కొట్టడం లేదేంటి అని ఆలోచించావా? వాక్యం నీకు వినబడద్దా? ఆ బాధతోనే కూర్చుంటావు. ఇంత బాగా పాడినా సరే తప్పట్లు కొట్టలేదు. వాక్యం చెప్తూ ఉంటాడు, పాట అయిపోయిన తర్వాత దైవజనుడు, నీ బాధ ఏంటి? పాట పాడాను, బాగా పాడాను అనలేదు, తప్పట్లు కొట్టలేదు, అప్రిషియేట్ చేయలేదు అనే బాధతోనే కూర్చుంటావు. అప్పుడు నీకు వాక్యం వస్తుందా? అంటే నువ్వు మనుష్యుల మెప్పును కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వాక్యం ఎక్కుతుంది. అదే దేవుడు మెప్పు కోరుకుంటే, దేవుడు నాకు చక్కగా గొంతిచ్చి ఈరోజు పాడించాడు, దేవుడికి వందనాలు. దేవుడు నాకు చక్కగా మాట ఇచ్చి ఈరోజు నాకు చెప్పించాడు, దేవుడికి వందనాలు అని చెప్పు కూర్చో. నువ్వు చక్కగా ఏమవుతుంది? వాక్యం నీ హృదయాంతరంగానే తాకుతుంది. అప్పుడు నువ్వు ఏం చేసినట్టు? దేవుడు మొప్పును కోరుకుంటున్నావు అంట. మళ్ళీ చదవండి ఒకసారి 12:43. యోహాను సువార్త 12:43. ఇప్పుడు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. చాలండి, మనుష్యుల మెప్పుని ఎక్కువ కోరుకున్నారంట. ఇటువంటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం, ఇటువంటి వారు ఉంటారా లేదా? ఉన్న 100 మందిలో ఖచ్చితంగా ఒక 10 మంది అన్నా సరే ఇటువంటి వారు ఉంటారు. ఇంకా ముందుకు వెళ్తే మనం హితబోధన సహించలేరంట కొంతమంది. ఏంటి? హితబోధన సహించలేరంట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4-3 వచనాలు.
చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం తీసారండి. 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. చూడండి, హిత బోధన సహించక జనులు దురద చెవులు కలవారే. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అండి, తీసారా? 2వ అధ్యాయం. వాక్యం ఏముంటుందంటే, జనులు దురద చెవులు కలవారే ఎటువంటి బోధన సహించరంట? హిత బోధన సహించరంట. అంటే హితము అంటే ఏంటి? హితము అంటే ఏంటండి? ఎందుకనగా ఎంతండి రెఫరెన్స్ అది? అదే కదా చెప్పాను, 2:4 చెప్పి 4:3. అందుకనగా జనులు హిత బోధన సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను చూడండి, తమ కొరకు పోగు చేసుకొని ఏం చేయటాలంటే సత్యమును చేయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చిందా లేదండి? అటువంటి కాలం సంఘంలో అటువంటి చెడ్డ కాలం దాపరించిందా లేదా? హిత బోధలు సహించారంట. హితము అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఆరోగ్యకరమైనటువంటి బోధ ఎవరికి కూడా ఈరోజు అవసరం ఉందా? లేదు. పాస్టర్ గారు ఎంతసేపు కూడా నీకు మేలు కలిగేటువంటి వాక్యాలే పలకాలి. ఏం కలగాలండి? మేలు కలిగేటువంటి వాక్యాలే పలకాలి. ఆశీర్వాదం వచ్చిన వాక్యాలే పలకాలి. నువ్వు ఎంత గొప్పవాడు, నువ్వు అంత గొప్పవాడని పాస్టర్ గారు నిన్ను పొగుడుతూనే ఉండాలి. అలా పొగుడుతుంటేనే వారికి ఏమవుతుందంట? చక్కగా ఉంటుందంట. ఆరోగ్యకరమైనటువంటి బోధ, గద్దించేటువంటి బోధ, ఖండించేటువంటి బోధ, నీకు బుద్ధి చెప్పేటువంటి బోధ అవసరం లేదంట. అలాగా చేస్తే ఏం చేస్తారంట? అక్కడ నుండి వెళ్ళిపోయి ఏం చేసుకుంటారంట? తమకు అనుకూలమైనటువంటి బోధకుల్ని, అంటే ఆ విధంగా అనుకూలమైనటువంటి అంటే తమను పొగిడేవారిని, తమకు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఇచ్చేవారిని, తమకు ఎల్లప్పుడూ క్షేమకరమైనటువంటి మాటలు చెప్పేవారిని పోగు చేసుకుంటారంట. బోధకులను ఏం చేస్తారంట? విశ్వాసులు. అంటే బోధకుడు విశ్వాసులను పోగు చేసుకోవాలా? విశ్వాసులు బోధకులను పోగు చేసుకోవాలా? ఏం చేయాలి? బోధకుడే విశ్వాసుల్ని. మరి ఈ పరిస్థితి ఏంటి? విశ్వాసులే బోధకుడిని పోగు చేసుకుంటున్నారు. తమకు అనుకూలమైనటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట. ఇదిగో కల్పనా కథలు చెప్పేటువంటి బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట. అంటే వీరికి ఆరోగ్యకరమైనటువంటి హిత బోధ వీరికి వినపడడం లేదు. ఏంటండి? ఆరోగ్యకరమైనటువంటి హితబోధ వీరికి వెక్కసం అయిపోయింది. ఏమైపోయింది? వెక్కసము అయిపోయింది. హితబోధని సహించలేకపోతున్నారు. ఇలా సహించలేనటువంటి మనస్సును ఎవరికుందో వారికి వాక్యం ఏమవుతుందంటే ఖచ్చితంగా వెక్కసం అయిపోద్దండి. వాక్యం ఏమవుతుందండి? వెక్కసము అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. బోధకుల్ని పోగు చేసుకుంటున్నారంట. ఇటువంటి కాలం వచ్చిందా లేదా? వచ్చిందా లేదండి? ఖచ్చితంగా వచ్చింది. యేసు వారు చెప్పింది అక్షర సత్యం అండి. మరి ఇటువంటి వారికి సత్యవాక్యం హితబోధ ఎప్పటికన్నా అర్థమవుతుందా? ఇటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వారికి హితబోధ అర్థం. మరో రకమైనటువంటి వారు ఉన్నారండి. వారికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. ఏంటి? వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. కేవలం వాక్యం మాత్రమే కాదు, ఎవరు ఏం చెప్పినా సరే ఎప్పటికీ అర్థం కాదు. ఏంటంటే ఈ టైప్ వారికి ఎవరు ఏం చెప్పినా ఇప్పటికీ అర్థం కాదు. వాక్యం అయితే ఇంకా అసలుకే అర్థం కాదు. ఏ రకం వారు? వాళ్ళు అతిగా మాట్లాడేవారు. ఎవరండి? అతిగా మాట్లాడేవారు.
కానీ మీరు అతిగా మాట్లాడేవారిని చూడండి, వారి మాటలను ఆపి మీ మాటలు చెప్పండి, వింటారాల్లో. వాక్యం విషయం పక్కన పెట్టండి, ఏదైనా విషయం అతిగా మాట్లాడేవారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆగు ఒక్కసారి నేను చెప్పేది వినంటే వింటారా? ఎక్కడ కామా కానీ ఫుల్ స్టాప్ కానీ సెమీకోలన్స్ కానీ ఎక్కడా కూడా ఉండనే ఉండవు. ఎటువంటి పరిస్థితుల్లో ఉండనే ఉండవు. అంటే అతిగా మాట్లాడే వారికి ఎటువంటి స్వభావం ఉంటుందంటే ఎదుటివాడు ఏమి చెప్తున్నాడో అర్థం చేసుకునేటువంటి స్వభావం వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. అందుకే చూడండి, చక్కని మాట చెప్పారండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, ప్రతి మనుష్యుడు ఏం చేయాలంటే ఆ ప్రతి మనుష్యుడు అని చెప్పిన లిస్టులో ఈ అతిగా మాట్లాడే వాళ్ళు ఉంటారా ఉండరా? వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడు? వినుటకు కంగారు పడాలి. మీరు ఏం చేయాలి? ముందు వినుటకు కంగారు పడాలి, మాట్లాడడానికి కంగారు కాదు. వినుటకు వేగురు పడువాడు, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు. చూడండి ఏం చెప్తున్నాడు? వినుటకు వేగురు పడాలంట. వినుటకు ఏం చేయాలి అంటే వినడానికే ఎక్కువ మనం ప్రయారిటీ ఇవ్వాలి, మాట్లాడడానికే నిదానించి మాట్లాడాలి, కోపగించడానికి కూడా నిదానించాలి. ఇప్పుడు అతిగా మాట్లాడే వారికి మీరు ఎంత చెప్పండి వాక్యం వింటారా? దేవుడు ఎందుకు చెప్పాడు? వింటకు వేగురు పడండి అంటే వినేవారు లేరు, మాట్లాడడానికి నిదానించండి అంటే మాటల్లో నిదానించేవారు లేరు. అలా వాక్కుంటా పోయేవారు ఎక్కువ, ఇంకే వాక్కుంటూ పోయేవారు ఎక్కువ. వాళ్ళని చూసి మనం ఏమంటాం? చిన్నప్పుడు మీ అమ్మగారు నీకు ఏదో ఎక్కువ వేశారు, ఏంటది? వస ఎక్కువ వేశారు, అందుకే వస పెట్టలాగా నువ్వు ఏం చేస్తున్నావు? ఈ వస పెట్టలకి ఏమవదు? వాక్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కదు. ఎందుకంటే వారికి నిదానించే స్వభావం లేదు, వినుటకు వేగురు పడేటువంటి స్వభావము లేదు. ఇటువంటి చెప్పుకున్నటువంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాక్యం అనేది వారి హృదయాంతరంగాలకి వినపడదండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. ఇదిగో మనస్సును సాత్వికంతో వాక్యాన్ని అంగీకరించిన వారికి వాక్యం హృదయాంతరంగానికి చేరదు. ఇదిగో మనస్సును సిద్ధపరచుకోలేని వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం అర్థం కాదు. ఇదిగో దిద్దుబాటుని అసహించుకునే వారికి వాక్యం వారి హృదయాంతరంగాలకి వినపడదు. గర్భాహంకారాలు హృదయం కలిగిన వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం అర్థమవుతుందా? అర్థం అవదు. ఇదిగో దుర్నీతి చేత సత్యమును అడ్డగించే వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం ఏమవుతుంది? అర్థం కాదు, వినరు. అంతేకాకుండా దేవుని మెప్పు కంటే ప్రజల మెప్పును కోరుకునే వారికి వాక్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అర్థమవుతుందా? అర్థం కాదు. ఇదిగో హితబోధన సహించిన వారికి సైతం కూడా వాక్యం అర్థం కాదు. చివరికి ఏం చెప్పుకున్నాం? అతిగా మాట్లాడేవారు ఏంటండి. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే మనుష్యుడాడు ప్రతి వ్యర్థమైన మాటకు ఏంటి తీర్పు దినాన్న లెక్క తీసుకుంటానని చెప్పాడు. ప్రతి మనుషుడు కూడా లెక్క అప్పగించాలి అని చెప్పాడు అన్నమాట. ఇటువంటి గుణ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో మనం తీసేసుకుందాం. చివరిగా ఒక వచనం చూసి ముగించుకుందాం. ఎఫెసీకి రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక. ఇవి ఎటువంటి దినాలు? చెడు దినాలు. అంటే మనుషులు ఎక్కువగా చెడును కలిగి ఉన్నటువంటి దినాలు. దినములు చెడ్డవి కనుక
ఏం చేయమంటున్నాడండి? మీరు సమయమును పోనీయక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఆ, ఆజ్ఞను వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఆ, జాగ్రత్తగా చూసుకున్నట్టు. చూడండి, జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో ఈ రోజులు ఎటువంటి అంట, దినములు చెడ్డవంట. సమయమును అసలుకే పోనివ్వకండి. పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే చెప్తున్నాడు దేవుడు. వాక్యాన్ని వినడం, వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని కలిగి ఉండటం, వాక్యాన్ని నెమర వేసుకోవడం. ఇలాగా నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసుకోలేదు లేదనుకో, దేవుని దృష్టిలో నువ్వు అజ్ఞానే. దేవుని దృష్టిలో నువ్వు అజ్ఞాని. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఈ లోకంలో జ్ఞానులు అంటే ఎవరు? సమయాన్ని పోనివ్వకుండా ఆ సమయాన్ని వాక్యానికి కేటాయించి ఆ వాక్యాన్ని వినేవారు, ఆ వాక్యం గురించి ఆలోచించేవారు, ఆ వాక్యాన్ని నెమర వేసుకునేవారు, ఆ వాక్య ప్రకారం నడుచుకునేవారే దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ఎటువంటి వారు? జ్ఞానులండి. ఏంటోనండి ఈరోజు సంఘాల్లోనండి ప్రార్థనకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, నెక్స్ట్ పాటలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, సాక్ష్యానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, వాక్యం వినడానికి మాత్రం ఇస్తున్నారండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వడం లేదు. వాక్యం వినడం ఎంత ఇంపార్టెన్స్ దేవుడు ఈరోజు మనం ముందు ఉంచాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చెప్పబడినటువంటి అవలక్షణాల్లో మనం కూడా ఏదో ఒక అవలక్షణంలో చిక్కుకున్న వారమై ఉంటాము. అటువంటి అవలక్షణాన్ని మనం దేవుడి ద్వారా, దేవుని వాక్యం ద్వారా తీసివేసుకోవాలని దేవుడు మనకి ఈ సదావకాశాన్ని ఇచ్చాడు. ఇటువంటి సదావకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.